అందరికీ నమస్కారం. పొద్దుటూరు పట్టణంలోని చాలా పురాతనమైన 110 సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ పొద్దుటూరు ముస్లిం లాయర్లు నెల రోజుల నుంచి కసరత్తు చేసి అన్ని మసీదులలో తిరిగి 30 మందిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి బాడీని ఎన్నుకోవడం జరిగింది. పొద్దుటూరులో ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా పండగలు, ఉరుసులు, గంధాలు, బర్సీలు చేసుకునే విధంగా అప్పుడే 100 సంవత్సరాలకు ముందే ఒక సంస్థ ఏర్పడి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ బాధ్యతలు ఏముంటాయంటే పండుగలు అనౌన్స్మెంట్ చేయడము, ఉరుసులు చేయడము, బర్సీలు చేయడము, మిలాదున్నబి ర్యాలీ చేయడము, దానికి ఉండే ఆస్తులను పెంపొందించడము, దానికి మీద వచ్చే ఆదాయాన్ని మసీదులకంతా పేష్మాములకు, మౌజన్లకు గౌరవవేతనంగా కొంత సహాయం చేయడము, ఇంకా విద్యార్థులు ఉంటే వాళ్లకు పుస్తకాలు ఇప్పించడము, చదువు కోసము ప్రోత్సాహకాలు ఇవ్వటము, ఇట్లాంటి ఎన్నో దాంట్లో అంజుమన్ అహ్లే ఇస్లాంకు వచ్చిన ఆదాయమే కాకుండా ఈ కమిటీలో ఉన్న పెద్దలు కొంతమంది మరియు పొద్దుటూరులో ఉండే దాతలను కూడా కొంత స్వీకరించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము. అదే కాకుండా దర్గా అభివృద్ధి అయితేనేమి, దర్గా మసీద్ అభివృద్ధి అయితేనేమి, ఇప్పుడు మనం నిలబడిన ఆసారే షరీఫ్ ఇక్కడ కూడా ఆసార్ పండుగ అని చెప్పి మన ప్రవక్త గారి పేరు మీద ఒక పండుగ జరుగుతుంది, మిలాదున్నబి అంటారు దాన్ని. కాబట్టి మమ్మల్ని ఈ కమిటీకి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా, మా సోదరులందరినీ ఈ బాడీలో సభ్యులుగా చేర్పించిన దానికి పొద్దుటూరు ప్రజలకు, కమిటీ సభ్యులకు నేను మరీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. పాత్రికేయుల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకునేది ఏమంటే అందరికీ నచ్చరు, కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చకపోతారు. అందరూ మా సోదరులే. విమర్శలు సహజం. విమర్శించిన మాత్రాన మనం పని చేయకుండా వదిలిపెట్టకూడదు. ప్రతి ఒక్క మనిషికి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు. ఏదైనా లెక్కాచారాలు కానీ, డబ్బు విషయాల్లో కానీ గోల్మాల్ జరిగిందని అనిపిస్తే విలేకరుల ద్వారా కానీ, పోలీసుల ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగవచ్చు. అంతేగాని ఎక్కడంటే అక్కడ కూర్చొని విమర్శించుకోవటం వల్ల మన సమాజానికి, మన ముస్లిం సమాజానికి చెడు చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఎవరైనా అట్టోళ్ళు ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కమిటీ ద్వారా 3 సంవత్సరాల గడువు కాలం ఉంది. ఈ 3 సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి.